అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ క్షేత్రంలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సంవత్సరం చదువుతున్న రక్షిత 3 రోజుల క్రితమే జాయిన్ అయింది. ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి, అసలు తల్లిదండ్రులు ఏమంటున్నారు, పోలీసుల వర్షన్ ఏంటి, ఈ కాలేజీలో ఉండే కేర్ టేకర్లు ఏమంటున్నారు, విద్యార్థి సంఘాలు ఏమంటున్నాయి, అసలు ఈ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడింది అనే అంశానికి సంబంధించి ఆర్టీవీ ప్రత్యేకతంలో చూద్దాం. రక్షిత మొదటి సంవత్సరం ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సు చదివేందుకు జాయిన్ అయింది 3 రోజుల క్రితం. రక్షిత ఆత్మహత్య గల కారణాలు అయితే తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మేము రాకముందు బాడీని దింపారు, అసలు మా అమ్మాయి ఇక్కడ చదువుకోవడానికి సంతోషంగా వచ్చిందని చెప్తున్నారు. మొత్తానికి మేము ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం ఉస్నానగర్ నుంచి నుండి ఇక్కడ వచ్చి మా అమ్మాయిని చదివించేందుకు వచ్చాము. ఇక్కడ మా 3 రోజుల క్రితం మా అమ్మాయిని జాయిన్ చేసాము. మా అమ్మాయి 10వ తరగతి వరకు మంచిగానే చదువుతున్న పరిస్థితి ఉంది. ఈ యూనివర్సిటీలో ఏదైతే ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఉంది, ఇక్కడ రీజనల్, ఇక్కడ దీనికి అంతటికి సంబంధించి వ్యవసాయ పరిశోధన సంబంధించి వ్యవసాయ అనుబంధన కోర్సులు ఇక్కడ చెప్తారు. దీనికి అంతటికి సంబంధించి ఇక్కడనే చదువుతుంది. ఈ కాలేజీలో 200 మంది హాస్టల్ విద్యార్థులు ఉంటారు. అందులో భాగంగానే ఈ విద్యార్థిని అసలు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నదనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో కాలేజీ యాజమాన్యం కూడా దీనికి అంతటికి సంబంధించి ఆందోళన చెందుతుంది. ఒకవైపు కాలేజీ యాజమాన్యం అయితే ఇక్కడ స్టూడెంట్గా ఉన్న రక్షిత 3 రోజుల క్రితం జాయిన్ అయింది. ఇక్కడ ఒక రూమ్లో 3 విద్యార్థులను ఉంచుతాము. 3 విద్యార్థులు ఒకే రూమ్లో ఉన్నారు. మొదటి సంవత్సరం చదువుకునే 3 విద్యార్థులు కూడా ఈ యూనివర్సిటీలో ఆ రూమ్లో ఉంచాము. దీనికి అంతటికి సంబంధించి కేర్ టేకర్ కూడా ఇదే రూమ్లో ఉంటారు. కేర్ టేకర్ అదే రూమ్లో ఉన్న సమయంలో అర్ధరాత్రి 11 గంటల వరకు కూడా మా అమ్మాయి బాగానే ఉంది. ఆమె 11 గంటల వరకు కూడా చదువుకునే ఉంటున్నారు. అందరూ కూడా విద్యార్థులు మొదటి సంవత్సరం రావడం, దీనికంతా 3 రోజుల క్రితం జాయిన్ కావడంతో అమ్మాయి 8 గంటల ప్రాంతంలో ఇంటికి మాట్లాడిందని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి కాలేజీ యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే రక్షిత చాలా మంచి అమ్మాయి, క్లెవర్ స్టూడెంట్, ఎక్కడ కూడా ఎవరితో వివాదాలకు పోకుండా ఉండేది. కానీ ఇక్కడ జాయిన్ అయిన తర్వాత 3 రోజులకే మా అమ్మాయి చనిపోవడం గల కారణాలు కాలేజీ యాజమాన్యం ఏమన్నా చేసిందా, లేదంటే ఈ యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్లు ఏమన్నా చేశారా? దీనికి అంతటి గల కారణాలు అయితే పోలీసులు వ్యవహరించిన తీరు పూర్తిగా అనుమానాలకు తావిస్తుంది. ఎందుకంటే కుటుంబ సభ్యులు రాకముందు ఒక వ్యక్తితో బలవంతంగా సంతకం పెట్టించుకొని ఆ బాడీని కిందికి దింపడము, ఏదైతే హ్యాంగింగ్ చేసుకున్న మృతురాలి రక్షిత కాళ్ళు భూమికి ఆనడం, దీనికి అంతటి కూడా అనుమానాలకు దారిస్తుంది. ఎవరైనా చంపి ఆ బాత్రూంలో పెట్టారా, లేకపోతే హ్యాంగింగ్ చేశారనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాల్సింది ఉంటుంది. కానీ పోలీసులు మాత్రం చెప్తుంది ఏంది, మా పనులు మేము త్వరగా పూర్తి చేయాలి, ఎంక్వైరీలు తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో బాడీని కిందికి దింపాల్సి వచ్చింది. కానీ ఎలాంటి దురుద్దేశంతో ఇక్కడ దించలేము, దురుద్దేశం ఏం లేదు పోలీసులకు అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్న వర్షన్ అది. ఏదేమైనప్పటికీ విద్యార్థి సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. బాడీ ఏదైతే రక్షిత మృతికి గల కారణాలు అయితే కాలేజీ యాజమాన్యమే దీనికి అంతటికి, ప్రొఫెసర్ కానీ దీనికి అంతకు సంబంధించి డీన్లు కానీ బాధ్యత వహించాలని చెప్తున్నారు. విద్యార్థి సంఘాలు అయితే పూర్తిగా ఆరోపిస్తున్నాయి. ఈ రక్షిత మృతి చెందడం పట్ల పూర్తిగా కాలేజీ యాజమాన్యం డీనే బాధ్యత వహించాలి. మేమందరం చెప్తూనే ఉన్నాం, తల్లిదండ్రులు వచ్చే వరకు కూడా బాడీని కిందికి దించకూడదని చెప్పినప్పటికీ కూడా మా పైన పోలీసులు దురుసుగా ప్రవర్తించి కొట్టారని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఈ రక్షిత మృతికి కాలేజీ యాజమాన్యం, ప్రొఫెసర్లు కానీ డీన్ కానీ అందులో ఉండే ఏదైతే కేర్ టేకర్లు కానీ పూర్తిగా దీనికి మృతికి గల కారణాలనే చెప్పవచ్చని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ కాలేజీ యాజమాన్యం పైన ఇటు పోలీసుల పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు విద్యార్థి సంఘాలు. ఏదేమైనప్పటికీ పోలీసులు అతి ఉత్సాహంతో ఆ బాడీని కిందికి దించారని చెప్పి ఆరోపణలను ఎదుర్కొంటున్నారు పోలీసులు. ఈ రక్షిత మృతికి సంబంధించి పూర్తిగా చూసుకుంటే అన్యం పుణ్యం ఎరుగని బాలిక 3 సంవత్సరాల ఏదైతే 3 రోజుల క్రితం ఇక్కడికి కాలేజీకి వచ్చింది. 3 రోజుల క్రితం కాలేజీకి వచ్చిన నేపథ్యంలో రక్షిత 3 రోజులకే మృత్యువాత పడడం కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. మా అమ్మాయి పై చదువులు చదువుకొని మంచి ఇంజనీర్, సైంటిస్ట్ అవుతుంది అనుకుంటే ఇక్కడ శవమై తేలింది. దీనికి అంతటికి సంబంధించి కాలేజీ యాజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఘోరం జరిగింది. మొదటి సంవత్సరం ఫుడ్ అండ్ టెక్నాలజీ చదువుతున్న రక్షిత
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం హుస్నాపూర్ గ్రామం నుంచి ఇక్కడికి చదువుకొని వచ్చింది. చదువుకొని వచ్చి 3 రోజుల క్రితమే ఈ ఫుడ్ అండ్ టెక్నాలజీ అంటే ఏదైతే రుద్రూరులోని అక్బర్ నగర్లో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీలో 3 రోజుల క్రితం జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత ఆ 3 రోజులు కూడా బాగానే ఉంది. ఇక్కడ అనుకోని పరిస్థితుల్లో రక్షిత ఆత్మహత్యకు పాల్పడడం, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే రక్షిత ఇక్కడ ఈ గదిలోనే ఆత్మహత్య పాల్పడిన ఘటన ఈ చూసుకోవచ్చు. ఏదైతే ఈ రూమ్లోనే ఆత్మహత్య చేసుకుంది అని చెప్పి విద్యార్థులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే హ్యాంగింగ్ వేసుకున్న చున్నీతో హ్యాంగింగ్ వేసుకుంది, ఏదైతే వెంటిలేషన్కి సంబంధించి ఆ వెంటిలేషన్కు కట్టి కిందికి ఊగులాడుతున్న పరిస్థితి. దీన్ని అంతటి కూడా గమనించిన విద్యార్థులు దీనికి అంతటి సంబంధించిన డోర్ను కూడా పగలగొట్టి చూసిన తర్వాత అక్కడ నుండి అమ్మాయి హ్యాంగింగ్ చేసుకుందని గుర్తించారు. ఉదయం 6 గంటలకు మాకు తెలిసిందని చెప్పి కళాశాల ఏదైతే అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి విద్యార్థిని చనిపోవడానికి గల కారణాలు ఏదైతే కాలేజీకి సంబంధించిన యజమానినే బాధ్యత వహించాలని చెప్తున్నారు, కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి ఈ ప్రాంతంలో ఏదైతే చాలామంది విద్యార్థులు ఈ ఏదైతే స్టూడెంట్కి సంబంధించి ఆత్మహత్య గల కారణాలు పూర్తి స్థాయిలో కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆత్మహత్య చేసుకున్న బాడీని కిందికి దింపారు. దీనికి అంతటికి సంబంధించి కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గల పలు అనుమానాలకు తావిస్తుంది. దీనివల్ల మేము చాలా బాధ వ్యక్తం చేస్తున్నాము. కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో మాకు చెప్పలేదని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. దీనికి అంతటికి సంబంధించి పూర్తిగా ఏదైతే విద్యార్థిని రక్షిత మృతికి గల కారణాలు అయితే పూర్తి స్థాయిలో విద్యార్థులు ఆరోపణలు చేస్తున్నారు. ఆ అమ్మాయి 3 రోజుల క్రితం జాయిన్ అయిన నేపథ్యంలో వాష్రూమ్లో హ్యాంగింగ్ చేసుకోవడం, కాళ్ళు కిందికి ఆనుతున్నాయి, హత్య చేసి వీరందరినీ కూడా ఇక్కడ కట్టేశారని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు, వారిని అడుగుదాం. చెప్పండి, ఏదైతే రక్షిత 3 రోజుల క్రితం ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సులో వ్యవసాయ యూనివర్సిటీలో జాయిన్ అయింది, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, ఇది ఏదైతే రుద్రూరు మండలం అక్బర్ నగర్లో ఉంది. ఈ అమ్మాయి మృతికి గల కారణాలు అయితే మీరు ఆరోపిస్తున్నారు. ఏంటంటే కిందికి కాళ్ళు అనడం కానీ, దీన్ని అంత బాడీని తల్లిదండ్రులు రాకముందు తీయడం కానీ, దీనికి అంతటికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ బాధితులు అయితే దీనికి అంతటికి సంబంధించి పూర్తిలో అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ పూర్తి స్థాయిలో వీరందరినీ అడుగుదాం, స్టూడెంట్స్ అయితే ఉన్నారు, దీన్ని అడుగుదాం. చెప్పండి, ఏం జరిగింది? మేము పొద్దున ఈ విషయం తెలియగానే పొద్దున 7 గంటలకు ఇక్కడ ఉన్నాం. మేము విషయం తెలుసుకోగానే అప్పటి నుంచి మేము పర్యవేక్షిస్తున్నాం. అప్పుడే ఎస్ఐ గారు వచ్చారు, సిఐ గారు వచ్చారు. సిఐ గారు కూడా వచ్చిన బిహేవియర్ ఎట్లుందంటే, సిఐ గారు టాకింగ్ ఎట్లుందంటే, విద్యార్థి సంఘాలు కానీ అక్కడ వచ్చిన ప్రెస్ మీద విలేకరులను కూడా మీ యూజర్స్లో మీకు నాసర్ లేదా, మీకు తెలివి లేదా అన్నట్టు మాట్లాడి వాళ్ళ ఫోన్ లాక్కున్నారు. సిఐ గారు ఫోన్ కూడా విలేకరుల ఫోన్ లాక్కున్నారు. అయినా కూడా మేము పేషెన్స్ ఓపికతో ఉన్నాము. ఎందుకంటే ఒక విద్యార్థి చనిపోయింది అనే ఓపికతో మేము ఉన్నాము. ఎలాంటి ఏం సిచ్యువేషన్ ఉందో మేము ఓపికతో ఉన్నాం. అయినా కూడా అప్పటికి కూడా మేము చెప్తున్నాం, వాళ్ళ పేరెంట్ వచ్చే వరకు బాడీని కదిలించకండి, బెడ్ని తీయకండి అని చెప్పి మేము చెప్తున్నా కూడా వీళ్ళు వినకుండా మేము అంబులెన్స్లోని పంచనామా చేసుకుంటూ పంచనామా అయిపోయిందని చెప్పి బాడీని తీసుకొని అంబులెన్స్ ఎక్కించుకునేది హడావిడిగా ఏదో అయిపోయినట్టు, ఏదో ఆసులు కోల్పోయినట్టు వీళ్ళు బాడీని తీసుకొని హడావిడిగా వెళ్ళిపోయారు. అప్పుడు మేము అడ్డుకుంటే విద్యార్థి సంఘాలుగా పీడిఎస్ ఏబీవీపీగా మేము అడ్డుకుంటే మా మీద పోలీసులు పెట్టి, అందరు కానిస్టేబుల్ని పెట్టి, ఎస్ఐలు పెట్టి మమ్మల్ని నూకేసిండు. ఈరోజు సీఏ దీనికి పూర్తి బాధ్యత వహించాలా. ఇది కాకుండా ఇక్కడ ప్రిన్సిపాల్, ఇక్కడ వార్డెన్ యొక్క నిర్లక్ష్యం మనకు శూన్యంగా కనిపిస్తున్నది. వార్డెన్ ఇక్కడ లేకపోవడం వల్ల ఇక్కడ వార్డెన్ ఎక్కడో ఉండి ఒక కేర్ టేకర్ని పెట్టి ఇక్కడ మెయింటైన్ చేయడం అనేది ఇది దారుణమైన వ్యవస్థ. ఇక్కడ 200 మంది విద్యార్థులు ఉండే దగ్గర వార్డెన్ లేకపోవడము ఏ విధంగా దీన్ని దావ చూస్తున్నది. అదేవిధంగా ప్రిన్సిపాల్, వార్డెన్ ఇద్దరు కూడా ప్రిన్సిపాల్ వార్డెన్తో పాటు సీఏ కూడా దీనిలో ఇన్వాల్వ్ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ చేసిన నిందితులు ఎవరు బయటికి పొక్కకుండా ఉండడానికి వీళ్ళు ముందుగానే కుమ్మక్కయి ప్రిన్సిపాల్, వార్డెన్, అదే సిఐ మొత్తం కుమ్మకై ఈ యొక్క బాడీని ఇక్కడ నుంచి డిస్పోజ్ చేసి ఇక్కడ తీసుకోవడం జరిగింది. అడ్డుకున్న నాయకులపైన విచక్షణ రహితంగా వీళ్ళు దాడులు చేయడం జరిగింది. కాబట్టి మేము ఒకటే ఖండిస్తున్నాం. ఈ యొక్క అమ్మాయికి ఏవైతే మహిళా అమ్మాయి చనిపోయిందో ఆ అమ్మాయికి రక్షణ న్యాయం చేయాలి. లేకపోతే వాళ్ళ కుటుంబానికి కడుపు కోత విధించేది వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోత ఉంటుంది, కానీ ఎవరికి ఉండదు, సీఐకో ప్రిన్సిపాల్కో వార్డెన్కి ఉండదు. కాబట్టి రేపు రాబోయే భవిష్యత్తులో ఇలాంటి జరగకుండా ఈ వార్డెన్ పైన, అదేవిధంగా ప్రిన్సిపల్ పైన సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులపై దృష్టిగా పౌరుచిన సీఐని కూడా మెమో ఇచ్చి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అసలు ఈ విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు, కుటుంబ సభ్యులు అయితే ఇక్కడికి అమ్మాయి బాగానే వచ్చింది, మొత్తం కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యమే అని చెప్తున్నారు. అవునండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం మాట్లాడాల్సింది డిపార్ట్మెంట్ వారు, సిఐ గారు ఇక్కడ బాడీని అసలు తీసుకుపోద్దని పేరెంట్స్ అంటున్నప్పటికి కూడా, చాలాసేపటికి కాల్స్ వస్తున్నప్పటికి కూడా
కొంత ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే విద్యార్థి సంఘాల పైన చేసుకోవడం, ప్రెస్ వాళ్ళకు కూడా, మీడియా మిత్రులకు మా తరపు నుంచి మీడియా మిత్రులకు నేను కూడా చెప్తున్నాను, ప్రెస్ వాళ్ళకు కూడా బూతులు తిట్టడం అనేది ఇక్కడ జరిగిన సంఘటనలు. మొట్టమొదటిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, ఇక్కడ ఉన్నటువంటి వార్డెన్ వెంటనే సస్పెండ్ చేస్తూ కొంత సీఐ గారికి కూడా కొంత విచారణకు ఆదేశించాలి. డిఎస్పీ కానీ ఏసీపీ కానీ మరి అంత తొందర ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది? విద్యార్థి సంఘాలు ఆపినా కూడా ప్రెస్ వాళ్ళు కానీ తల్లిదండ్రులు వద్దని చెప్తున్నప్పటికి కూడా కొంత ఫ్రెండ్లీ పోలీసులు అంటూనే కొంత మాకు బాధ అనిపిస్తుంది. విద్యార్థి సంఘాలకు మాకు సహకరించాలి కదా, ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. సీఐ గారికి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకోసారి ఇలా జరగకూడదని. ఫ్రెండ్లీ పోలీస్ అంటూనే ప్రభుత్వం ఇట్లా అంత మంచి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఆయన చేస్తున్నది అయితే కరెక్ట్ కాదు. సీఐ గారి వైఖరిని మార్చుకోవాలి. ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. బాడీని వద్దంటున్నా కూడా ఆగ మేఘాల మీద ఎందుకు అంత ఆలోచన ఎందుకు వచ్చిందని కొంత క్వశ్చన్ మార్కు, కొంత నెగిటివ్ ఆలోచనలు స్ప్రెడ్ అవుతున్నాయి అందరికీ కూడా. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎందుకు మొదటగా ఆయన ఏం చేసుకునేది కొంత టైం తర్వాత తెలుస్తుంది, కానీ మొదటగా ఇక్కడ ఏంటంటే కొంత నెగిటివ్ ఆలోచన రావడానికి ఆయన ఆధ్వర్యంలోనే ఆయన సొంత నిర్ణయం కరెక్ట్ కాదు. ఓకే, మొత్తంగా చూసుకోవచ్చు విద్యార్థి సంఘాలు అయితే పూర్తిగా ఆరోపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి ఏదైతే ఆ రక్షిత మృతికి గల కారణాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే తల్లిదండ్రులు రాకముందు బాడీని కిందికి దించడం పూర్తిగా పలు అనుమానాలకు దారితీస్తున్నాయి. మేము వద్దన్నా కూడా కాలేజీ యాజమాన్యం, పోలీసులు ఇద్దరు కలిసి బాడీని కిందికి దించడం వల్ల పలు అనుమానాలకు దారి. దీనికి అంతటికి గల కారణం కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ యాజమాన్యమే దీనికి అందరికీ బాధ్యత వహించాలని చెప్పి ఈ విద్యార్థి సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రుద్రులోని యూనివర్సిటీలో ఏదైతే రక్షిత ఆత్మహత్య చేసుకున్న తర్వాత తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు కాలేజీ యూనివర్సిటీ. దానికి సంబంధించి తల్లిదండ్రులు ఉన్నారు, అసలు అమ్మాయి ఎలా ఉండేది, వారితో ఎట్లా ఉండేది అని 3 రోజుల క్రితం ఇక్కడ జాయిన్ అయింది. అమ్మాయి ఏంది అసలు ఎన్ని రోజుల క్రితం ఇక్కడ జాईन చేశారు? मंगळवारी आणून सोडला. चांगलीच होती, राहतो म्हणली. मग काय झालं की काय नाही की आता इथंच ते माहीत नाही आम्हाला. रात्री फोन केली, बापालाच बोलली, मला बोलाय नाही काय नाही, काहीतरी केलं इथंच. आम्ही ये जे कोणा का सोडाय नाही सोडले तर मग आम्ही ये जे कोणा ठेवायचं होतं, मायबाप आलेत म्हणून ठेवावं का नाही, का सोडले मग त्यानं. అంటే మీరు ఇంటికాడ చదివించినప్పుడు ఎవరంతోనన్నా ప్రేమ వ్యవహారం కానీ అలాంటిది ఏమైనా ఉండే? ఎట్లా ఉండే? काहीच नाही गावामध्ये. शाळा शिकत होती चांगलं, गावात काहीच नाही. इथं राहतो म्हणून तरी आली मग एवढ्या दूर. आम्ही काय कमी दूर हाव काय, तिथून आला इथं. అంటే మీ ఊరు వాళ్ళు కొంచెంమంది అంటున్నారు ఏంటంటే అమ్మాయికి ఇష్టం లేకుండా ఇంత దూరం చదివిపిస్తున్నారు అని. काहीच म्हणाय नाही, चांगलं शिकतो म्हणूनच आल्या इथं. पैसे भरलाव की खुशीनं आल्या, चांगलं. त्या दिवशी सोडून गेला आणि आम्ही मग इथंच काय झालं की काय नाही. మీరు ఎవరి మీద అనుమానం వ్యక్తం చేస్తారు? इथंच काय केलं की आम्ही हे जे कोणा ठेवायचे होते. సార్ మాకు ప్రిన్సిపాల్ మీద అనుమానం ఉంది సార్. ఇట్లా ఏం అనుమానం? మరి అట్లా ఏమైనా ఉంటే ఇక్కడ బాడీ ఉంటే మేము ఏం అనకపోతుండే సార్. మేము రాకముందే దించేసిండు. మరి ఎవరికి నాకు కూడా కన్ఫర్మ్ చేయలేదు సార్. ఫోన్ చేద్దా ప్రిన్సిపాల్ సార్, ఫోన్ చేయొచ్చు కదా. పొద్దున్న ఫోన్ చేశారు, మార్నింగ్ ఫోన్ చేసి ఇట్లా అయింది మని. మళ్ళీ మేము వస్తున్నామంటే కొద్దిగా ఆగల కదా సార్. నాకైతే ఫోన్ చేయాలి కదా, మీరు పాపని మరి తీసుకెళ్తున్నారు ఇట్లా అయితే అడగల. మాకు అయితే అడగలేరు, డైరెక్ట్ తీసుకెళ్ళండి. మాకు అనుమానం ఉన్నది ఇక్కడ ఏమైనా జరిగింది. అంటే మీరు 3 రోజుల క్రితం ఇక్కడ అమ్మాయిని జాయిన్ చేశారు కదా, జాయిన్ చేసేప్పుడు ఎలా అంటే ఎట్లా వచ్చింది? సంతోషంగా వచ్చిందా, బాధతో ఇంకా సంతోషంగా వచ్చింది. ఇంకా 22కి వచ్చేది ఉండే. నాన్న ఎప్పుడు పోదాం లేట్ అవుతుంది అన్నది. నేను అన్నమ్మ డబ్బులు లేవు, 2 రోజులు ఆగు అని మంగళవారం వచ్చినాం. వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం చూసింది, ఓకే ఉన్నది నాన్న మీరు వెళ్ళిపోండి అని ఇట్లా అండి. నాకు మీకు ఎన్ని గంటలకు తెలిసింది? పొద్దున్న 7 గంటలకి, 7 గంటల 15 నిమిషాలు. మీకు నిన్న మాట్లాడింది అమ్మాయి? రాత్రి మాట్లాడింది నాతో. ఎన్ని గంటలకు? 8:79 minutes మాట్లాడింది నాతో. ఎట్లా ఉన్నామంటే మంచిగా ఉన్నా నాన్న అన్నది. భోజనం ఎట్లా పెడుతున్నారు చెప్పి అడిగినా, నేను కూడా అట్లా కూడా అడిగినా, మంచిగా ఉన్నది భోజనం కూడా అన్నది. ఇంకేమైనా బాధ చెప్పుకుంటారు? బాధ ఏం చెప్పలే నాతో. చూసుకోవచ్చు కుటుంబ సభ్యులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు బాగానే ఉంది, బాగానే వచ్చింది. అమ్మాయికి ఇక్కడ మొత్తంగా మా అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణం పూర్తిగా తెలియరాలేదు. కానీ హాస్టల్ యాజమాన్యం, కాలేజీ యాజమాన్యం పూర్తి స్థాయిలో బాడీని మాకు తెలియకుండా చెప్పకుండా దించడం వల్లనే పలు అనుమానాలకు దారిస్తుంది. దీనికి అంతటి కూడా కారణం కాలేజీకి సంబంధించిన యాజమాన్యమే బాధ్యత వహించాలని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
వ్యవసాయ యూనివర్సిటీలో ఈ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్య గల కారణాలు ఏంటి, పూర్తి స్థాయిలో పోలీసులు దానికి అంతకు సంబంధించి ఏం చెప్తున్నారు అనే అంశానికి సంబంధించి బోధన ఏసీపీ గారు ఉన్నారు, వారిని అడగడం. దీనికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో రక్షిత ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే గల కారణాలు ఏమైనా తెలుసా? సార్ చెప్పండి, ఆ అమ్మాయికి సంబంధించి ఆ ఆత్మహత్య గల కారణం. ఇప్పటివరకు అయితే అమ్మాయి ఆత్మహత్య కారణాలు తెలియలేదు, వెరిఫై చేస్తున్నాము. అమ్మాయి బాత్రూంలో సూసైడ్ చేసుకుంది, కారణం తెలియాల్సింది. అయితే సార్ చెప్పండి, మొదటి సంవత్సరం చదువుతున్న అమ్మాయి 4 రోజులు అయింది హాస్టల్, 3 రోజులు అయింది, 27కి వచ్చి జాయిన్ అయింది. అంటే పేరెంట్స్ రాకముందే మీరు బాడీని బయటకు తీశారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి, ఎందుకు తీశారు? అంటే అప్పటికి 1 అవర్ అయిపోయింది, 1-2 అవర్స్ అయిపోయింది, బాడీని షిఫ్ట్ చేయాల్సి వచ్చింది, చేసేసాం. అంటే పేరెంట్స్ ఇక్కడ విద్యార్థి సంఘాలు కూడా ఆందోళన చేస్తున్నాయి, ఎందుకంటే పేరెంట్స్ రాకముందు బాడీని తరలించారు, దీనివల్ల అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని యాంగిల్ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఎంక్వైరీ చేసినాక మీకు చెప్తాం. మొత్తంగా చూసుకోవచ్చు, పోలీసులు చెప్తున్న వర్షన్ అయితే పూర్తి స్థాయిలో అన్ని యాంగిల్లో మేము ఎంక్వైరీ చేస్తున్నాం. పూర్తి స్థాయిలో ఏదైతే విద్యార్థినికి సంబంధించి ఆత్మహత్య గల కారణాలు అయితే పూర్తి స్థాయిలో మాకు తెలియరాలేదు. దీనికి అందరికి సంబంధించి విద్యార్థిని ఇక్కడ ఎక్కడైతే ఆత్మహత్యకు పాల్పడిందో దానికి అంతకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇదే రూమ్లో విద్యార్థిని ఉండే గది ఇది. దీనికి అందరికి సంబంధించి చూడవచ్చు. మొత్తంగా ఏదైతే వ్యవసాయ యూనివర్సిటీలో ఫుడ్ అండ్ టెక్నాలజీ చదువుతున్న విద్యార్థిని దీనికి అంతకు సంబంధించి ఇదే రూమ్లో ఉంటారు. దీనికి అంతకు సంబంధించి 3 విద్యార్థులు ఇదే రూమ్లో పడుకొని ఉన్న సమయంలో ఇక్కడ నుండి బయటికి వెళ్ళిన సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. ఈ రూమ్లో మొత్తంగా 3 విద్యార్థులు ఉంటారు. దాంతోపాటు ఇక్కడ ఒక కేర్ టేకర్ కూడా ఉంటుందని చెప్పి ఈ విద్యార్థులు చెప్తున్న పరిస్థితి ఉంది. హాస్టల్లోకి సంబంధించి ఏం జరిగింది అనే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప తెలియరాదని సంబంధించి చెప్తున్నారు. పూర్తిగా కేర్ టేకర్ ఉండే గది ఇది. దీనికి అందరికి సంబంధించి కొంతమంది అధికారులు కూడా ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏం జరిగింది, అసలు ఈ విద్యార్థిని ఆత్మహత్య గల కారణాలు ఏంటి, మీకు ఏం తెలిసింది? అంటే కారణాలు అనేది ఇప్పటివరకు మనకైతే తెలియదు. అమ్మాయి జాయిన్ అయ్యి 3 రోజులు అయింది. మొన్న మంగళవారం వాళ్ళ పేరెంట్స్ వచ్చి జాయిన్ చేయించారు. ఇదే రూమ్లో వాళ్ళకి అలాట్మెంట్ ఇచ్చాము. ఈ హాస్టల్లో నైట్ డ్యూటీగా ఒక లేడీ కేర్ టేకర్ని పెడతాము. అలాగే వీళ్ళతో పాటు ఒక లేడీ టీచర్ కూడా ఇప్పుడు ఈ రూమ్కి ఎదురు రూమ్లోనే మేడం కూడా ఉంటుంది. ఎందుకంటే కొత్త పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండటం కోసం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు ఉంటారు, 24/7 ఉంటారు. అయితే నాకు ఈ విషయము ఉదయం 6:30-7 మధ్యలో నాకు తెలిసిన వెంటనే నేను కూడా ఇక్కడే ఉంటాను, లోపలే క్యాంపస్లోనే ఉంటాను. నా దృష్టికి రాగానే నేను వార్డెన్ని పిలుచుకొని తర్వాత మా దగ్గర ఉన్న వాచ్మెన్లను వాళ్ళని తీసుకొని వచ్చి అసలు ఏంటి అనేది నేను చూశాను. నేను అక్కడికి వచ్చేసరికి ఆ డోరు లాక్ అయి ఉన్నది. ఈ పిల్లలు ఓపెన్ చేసే అటెంప్ట్లో కింద కొంచెం బ్రేక్ కూడా అయి ఉన్నది డోరు. అది నేను కింద నుంచి చూసిన, ఆ గోడకి హ్యాంగ్ అయి ఉన్నది పాప. తర్వాత ఇక ఎప్పుడు జరిగింది అనేది పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు. అడిగాను, ఏంటమ్మా ఏంటి పరిస్థితి అని ఆ రూమ్మేట్స్ని అడిగితే వాళ్ళు 6 గంటలకు లేచినారంట. లేచేసరికి పక్కన అమ్మాయి లేదు. అయితే వాళ్ళు ఏమనుకున్నారు, అందరూ 5:30-6కి లేచి రెడీ అవుతూ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఈ అమ్మాయి కూడా రెడీ అవుతుంది కావచ్చు, వాష్రూమ్కి వెళ్ళి ఉండొచ్చు అని వీళ్ళు అనుకున్నారంట. వీళ్ళ పని పూర్తి చేసుకొని వచ్చిన తర్వాత కూడా పాప రూమ్లోకి రాలేదు. ఇక అప్పుడు వీళ్ళు వెళ్ళి ఏదైతే డోర్ అది కంటిన్యూస్గా ఇదై ఉందో దాన్ని నాక్ చేస్తే లోపల నుంచి ఏమీ రెస్పాన్స్ లేదని వాళ్ళ సీనియర్ స్టూడెంట్స్ని కొంతమందిని పిలిపించుకొని చూశారట. లోపల నుంచి లాక్ అయి ఉంది, ఒకవేళ కళ్ళు తిరిగి ఏమైనా పడిపోయిందేమో అని చెప్పేసి ఈ పిల్లలు ఏం చేసినారు, ఒక చైర్ వేసుకొని ఆ పైన గ్యాప్ ఉంటుంది ఎక్కి చూసినారు. వాళ్ళు చూస్తే లోపల అంటే వీళ్ళకి పూర్తిగా కూడా కనపడలేదట. అది ఏమంటారు, స్కార్ఫ్ వెంటిలేటర్ చువ్వకి కట్టి ఉండడం చూశారు. చూసిన తర్వాత వీళ్ళు ఏదో దాన్ని ఓపెన్ చేసి అటెంప్ట్ చేసినారు. కింద కొంచెం బ్రేక్ కూడా అయి ఉన్నది. సో అది జరిగింది. అది ఎప్పుడు జరిగింది ఏందనేది కూడా పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు. బట్ మార్నింగ్ 6:30-7 మధ్యలో నా దృష్టికి వచ్చింది. సో ఇమీడియట్గా నేను ఈ విషయాన్ని పోలీసులకు అలాగే వాళ్ళ ఫాదర్ తోటి కూడా మాట్లాడి ఈ మ్యాటర్ కమ్యూనికేట్ చేయడం జరిగింది. ఇక తర్వాత పోలీసులు వాళ్ళందరూ వచ్చారు. ఇది జరిగింది సార్. అయితే సార్ చెప్పండి, 3 రోజుల క్రితం జాయిన్ అయిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం ఈ యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుంది. ఇప్పటికే విద్యార్థి సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఆ విద్యార్థి ఎన్ని గంటల వరకు చదువుకుంది, ఎందుకు అలా జరిగిందని చెప్పి విద్యార్థి సంఘాలు ఆరోపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ పిల్లలు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు 10:30 వరకు మెలకువతోనే ఉన్నామని చెప్పారు. అమ్మాయి కొంచెము అంటే వాళ్ళు కూడా కొత్త పిల్లలే. ఇప్పుడు వీళ్ళు మొన్న 22వ తారీఖునే జాయిన్ అయ్యారు. ఈ పాప మాత్రం 27వ తారీఖు జాయిన్ అయింది. సో వాళ్ళ మధ్య అంత క్లోజ్ కమ్యూనికేషన్ కూడా ఇంకా ఏర్పడలేదు. మామూలుగానే ఉన్నది అమ్మాయి, మాకు ఏమీ అట్లా అనిపించలేదని చెప్పారు వాళ్ళు.
పూర్తి స్థాయిలో ఈ యూనివర్సిటీలో ఏదైతే అమ్మాయి మృతి చెందిన తర్వాత దాన్ని పోలీసులు అంటే పోలీసులు ముందస్తుగా ఆ బాడీని దించడం, కుటుంబ సభ్యులు రాకపోవడంతో దించడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతాయి. అసలు ఎందుకోసం దించాల్సి వచ్చింది, ఎందుకు అసలు ఇంత ఆతృతగా పడ్డారు యూనివర్సిటీ వాళ్ళు కానీ పోలీసులు కానీ? అంటే నేను పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను. నా తరఫున ముందు నేను చేయాల్సిన పని అది కాబట్టి నేను చేశాను. ఇక పోలీసులో డిఫరెంట్ క్యాడర్ వాళ్ళు వచ్చారు, వాళ్ళు డిస్కషన్ చేశారు. తర్వాత వాళ్ళ సైడ్ పేరెంట్స్ తోటి వాళ్ళే కమ్యూనికేట్ చేస్తున్నారు. అట్లాగే ఇక్కడ లోకల్గా కూడా వాళ్ళకి సంబంధించిన ఏదో రిలేటివ్స్ ఉన్నారని చెప్పి అతను కూడా వచ్చారు. అతని పేరు గంగారాం ఏదో ఉన్నది. ఆయనతోటి కూడా వాళ్ళు మాట్లాడారు. అది వాళ్ళతో మాట్లాడినారు. ఆయన చెప్పినాడు, గంగారాం అనే అతను చెప్పాడు. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏది పోలీస్ వాళ్ళు అక్కడ స్పాట్ పంచనామా చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోలు అన్నీ రికార్డ్ చేశారు. పోలీస్ వాళ్ళు రికార్డ్ చేసినారు. సో అది పంచనామా చేసి అరౌండ్ ఐ థింక్ 10 అనుకుంటాను వాళ్ళు తీసుకుపోయినారు. ఇప్పుడు ఈ కుటుంబ సభ్యులు మీరు ఉన్నారు, అసలు ఏం జరిగింది? మీరు దీనికి అంతటికి సంబంధించి అసలు మీ అమ్మాయి రక్షిత ఇక్కడ 3 రోజుల క్రితం జాయిన్ చేశారు. అసలు ఏం జరిగింది, ఏం అనుమానం వ్యక్తం చేస్తున్నారు? మేమైతే ప్రిన్సిపల్ మీద, వార్డెన్ మీద, సిఏ మీద మేము అనుమానం వ్యక్తం చేస్తున్నాం. ఏం జరిగిందంట? ఆమె ఆత్మహత్య చేసుకున్నదంటే కింద కాలు అన్నాయి, సూసైడ్ చేసుకున్నదంటే కాలు కింద ఆనాయి, కాలు కింద ఆని ఉన్నాయి ఫోటోలలో కూడా. అయితే వీళ్ళే తొందరగా పడి మాకు పేరెంట్స్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వీళ్ళ బాడీని పోస్ట్ మార్టం పంపించడం కూడా వీళ్ళ తప్పు. ఎట్లేమంటే పైన ఉన్నదంటే వీళ్ళ పిల్ల అంటే మేము నమ్ముతుంటివి. వీళ్ళేం చేసిన తొందరపాటుగా ప్రిన్సిపాల్ కానీ, వార్డెన్ కానీ, సిఏ కానీ వాళ్ళు లేదా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బాడీని తీసుకుపోడు. మాకు వీళ్ళ మీద అనుమానం ఉంది. ఏదో హత్య, ఆమె సూసైడ్ చేసుకున్నదని కాదు. ఇలా యూనివర్సిటీకి పేరు రాకుండా వీళ్ళు చేసిన పని. అంటే మీది ఉండేది ఎక్కడ, ఏ ఊరు నుండి వచ్చారు? ఆదిలాబాద్ డిస్టిక్, హస్నాపూర్. ఇప్పుడు నేను వాళ్ళ ఫాదర్ని కాదు, వ్యవసాయం ఫార్మర్స్. ఫార్మర్సే, వ్యవసాయం చేస్తారు. అంటే ఇలా వాళ్ళకి ఎంతమంది పిల్లలు, ఏంది అసలు ఏం అంటే ఇక్కడ ఇంత దూరంలో చదివించడానికి గల కారణం? ఇప్పుడు సీట్ వచ్చింది కాబట్టి ఇక్కడ వచ్చింది చదివించింది సార్. పెద్ద బాబాయ్ అయితే నేను ఆమె మంచిగానే వచ్చింది, ఆమె మంచిగానే ఉన్నది. 2-3 రోజులే అయింది వచ్చి ఇక్కడ. ఆమె మంచిగానే ఉండే, వీళ్ళది ఏమో ప్రాబ్లం ఉన్నది. ఇక్కడ బడిలో ఏదో ప్రాబ్లం ఉంటేనే ఆమె అట్లా చేసుకున్నది, లేకుంటే ఆమె హ్యాపీగా ఉన్నది, మంచిగానే ఉన్నది. ఆమె 3 రోజులు అయింది వచ్చి. ఇక్కడ ఏమో ప్రాబ్లం ఉన్నదని ఆమె అట్లా చేసుకున్నది అంతే. ఆమె అట్లా చేసుకున్నదో వీళ్ళు చేసిరో అది మాకు తెలియదు. వీళ్ళు అట్లా ఎట్లా దించిరు, బాడీ ఎట్లా దించిరు, మేము చూడకముందు బాడీ ఎట్లా దించిరు. మేము వచ్చే వరకు ఆగాలి కదా, వీళ్ళకేమో అంత అర్జెంట్ ఉన్నది. మేము వచ్చే వరకు ఆగి చూస్తే మేము ఏదో ఒకటి సమాధానం చెప్తుండే. కానీ మేము వచ్చేదాకా ఆగలే అంటే ఏదో ఉన్నది, ఇలా ఏదో లపడా ఉంది అని వీళ్ళు తీసిరు. అక్కడ ఎవరు తీసుకుపో అన్నారు వాళ్ళకు. మేము వచ్చేదాకా ఆగాలి కదా, ఎట్లా ఆగాలి? వీళ్ళు ఆగాలి, మేము వచ్చేదాకా ఏదో చెప్పే వరకు ఆగాలి కదా. వీళ్ళకి అంతా ఏం తొందరగా ఉన్నది, ఏదో గ్యామ్లింగ్ ఉన్నది వీళ్ళది అని వాళ్ళు దించారు అంతే. రక్షిత వాళ్ళ బాబాయ్ని ఇంటి నుంచి పంపించేటప్పుడు అది చాలా హ్యాపీగా వచ్చింది ఇక్కడికి చదువుకోవడానికి. అంటే బయట ప్రదేశానికి వెళ్తున్నట్టు దానికి ఏదో ఫీలింగ్తో ఎంతో హ్యాపీగా వచ్చింది ఇక్కడ వచ్చిన తర్వాత డైలీ ఫోన్ కూడా చేస్తూనే ఉన్నది. రాత్రి 8 o'clock కూడా ఇంటికాడ ఫోన్ చేసింది, పేరెంట్స్తో కూడా మాట్లాడింది. మరి మేము ఇప్పుడు మార్నింగ్ ఇట్లా జరిగిందని ఇట్లా చెప్పారు. ఇప్పుడు ప్రిన్సిపాల్ ఏమో 6 o'clock తెలిసిందని చెప్తున్నారు. మాకు ఇంటికి అయితే ఫోన్ మాత్రం 7:20కి కాల్ ఇచ్చింది ఇక్కడ నుంచి. దానికి కూడా చాలా ఆలస్యంగా తీసుకున్నారు. తర్వాత ఇక్కడ మేము వస్తున్నాము, బాడీని దించకండి అని ఎవరో సిఐని మాకు ఫోన్ చేశారు. అంటే మేము సిఐని మాట్లాడుతున్నాను, బాడీని దించుతున్నాము అని. సో మేము ఫోన్ల మీద చెప్తూనే ఉన్నాము, ఎవరి 10 నిమిషాలకు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాం, బాడీని దించకండి, పేరెంట్స్ వచ్చి చూస్తూ అంటున్నారు, పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు దానికి అని. అయినా కానీ పోలీసులు వినకుండా బాడీని కిందికి దించేశారు. వీళ్ళ మధ్యలో ఏదో ఉన్నది ఇక్కడనే, ప్రిన్సిపాల్ కూడా ఏదో చేస్తున్నారు గ్యామ్లకి. ఇక్కడ మాకు డౌట్ ఉంది, ఎందుకంటే మేము ప్రతి 10 నిమిషాలకు ఫోన్ చేసి చెప్తూనే ఉన్నాం దించకండి అని. అయినా కానీ బాడీని దించారు. అంత తొందరపాటు ఏం లేదు కదా ఇక్కడ. మళ్ళీ చెప్తున్నారు స్టూడెంట్స్కి, మేము అడిగాము ఇక్కడ వచ్చిన తర్వాత, వాళ్ళు చెప్తున్నారు రాత్రి మాతో బాగానే ఉన్నది, మళ్ళీ రాత్రి 11 o'clock వరకు రాస్తూనే ఉన్నది మాతోని. మరి మార్నింగ్ 5 o'clock నుంచి కనబడతలేదని. 5 o'clock నుంచి కనబడకపోతే 7 o'clock మాకు ఫోన్ వస్తుందా? అప్పటి వరకు ఏం చేయలేదా? బాడీని అయితే రిమూవ్ చేశారు. పేరెంట్స్ కూడా చెప్పారు ఫోన్ చేసి, బాడీని దించకండి, మేము వచ్చి చూస్తాము, చూసిన తర్వాత మీరు దించండి అని. ఇక్కడ కూడా
వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళనే పక్కన నెట్టేసి ఈ అన్నయ్య చేతి మీద కొట్టారంట పోలీసు వాళ్ళు. ఇంత దౌర్జన్యం ఎందుకు పోలీసు వాళ్ళది? ఈ అమ్మాయి మీ ఇంటి దగ్గర అంటే ఎలా ఉండేది? అంటే ఆమెకేమైనా ప్రేమ వ్యవహారం కానీ అలాంటి ఏం లేవు, ఇలాంటి ఏం లేవు. మా కూతురు ఇంటి బయటకు వెళ్ళదు, ఏమి లేదు. 10th వరకు ఇంటికి ఊళ్ళోనే చదువుకున్నది. ఇదే ఫస్ట్ టైం బయటికి రావడం. ఇంకా ఎంతో హ్యాపీగా వచ్చింది ఇక్కడికి వచ్చి 4 రోజులు కూడా కాలేదు, ఇలా జరిగింది ఇక్కడికి. మొత్తంగా చూసుకోవచ్చు. ఏదైతే రక్షిత నిజామాబాద్ జిల్లా ఏదైతే రుద్రూర్ మండలం ఈ వ్యవసాయ అక్బర్ నగర్లో ఉన్న వ్యవసాయ యూనివర్సిటీలో చదువుతుంది. అయితే మొదటి సంవత్సరం చదువుతున్న ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సును ఎంచుకొని మొదటిసారి ఇక్కడికి వచ్చింది. ఉట్నూరు మండలం ఉస్నాపూర్ గ్రామానికి చెందిన రక్షిత దీనికి అంతటికి సంబంధించి ఇక్కడికి రావడం, ఇక్కడ 3 రోజుల పాటు జాయిన్ అయింది. ఇక్కడ బాగానే ఉంది అని చెప్పి విద్యార్థులకు కూడా చెప్తారు. మా ఇంటి నుండి కూడా సంతోషంగానే ఇక్కడికి వచ్చింది. అమ్మాయికి ప్రేమ వ్యవహారాలు లాంటివి ఎలాంటివి లేవు. మా ఇంటి దగ్గర నుండి రోజు వెళ్ళి వచ్చి 10వ తరగతి వరకు పూర్తి చేసింది. సంతోషంగానే ఉంది. మా ఇంటి నుండి ఇక్కడికి రావడానికి గల కారణాల్లో పై చదువులు మంచిగా చదువుతుంది. ఫుడ్ అండ్ టెక్నాలజీ కోర్సు రావడం వల్ల ఇక్కడ వచ్చి చేర్పించాము. మేము చేర్పించినప్పుడు మా అమ్మాయి సంతోషంగా ఉండి చదువుకున్నాక వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ఈ ఘటన జరగడం, దీనికి అంతటికి సంబంధించి ఈ యూనివర్సిటీకి సంబంధించిన అధికారుల నిర్లక్ష్యము, ఇక్కడ ఏదో జరిగింది. అమ్మాయి మేము కుటుంబ సభ్యులను రాకముందే బాడీని కిందికి దించడం గల పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి అంతటికి సంబంధించి యూనివర్సిటీ అధికారులు దీనికి అంతటికి కూడా బాధ్యత వహించాలని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రక్షిత రూమ్కు కేర్ టేకర్గా ఉన్న ఉపాధ్యాయురాలు ఉన్నారు. వారిని అడగడం అసలు ఏం జరిగింది, దీనికి అంతటికి సంబంధించి రక్షిత ఎన్ని గంటల వరకు ఇక్కడ ఉంది అనే దానికి సంబంధించి చెప్పండి అమ్మా. మీరు ముఖ్యంగా ఇక్కడ ఏం జరిగింది, అసలు రక్షిత ఇక్కడే రూమ్లో మీరు కేర్ టేకర్గా ఉన్నారు, అసలు ఎలా ఎన్ని గంటలకు బయటకు వెళ్ళిందమ్మా? రక్షిత నార్మల్గా అందరు పిల్లలు 5:30కి లేస్తారు. కాకపోతే ఆ పాప అంతకంటే ముందే లేచింది. ఆ లేచిందన్న విషయం కూడా మాకు ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే అప్పటివరకు ఎవరు లేరు. స్నానాలు చేస్తున్న కొద్దీ 3rd వాష్రూమ్లోకి తను వెళ్ళి డోర్ పెట్టేసుకుంది. డోర్ పెట్టేసుకున్న తర్వాత పిల్లలందరూ స్నానాలు చేసిన తర్వాత అరే రక్షిత ఏదైనా వాళ్ళ రూమ్మేట్స్ ఎదుగుతుంటే కనిపించలేదు. ఈ లోపు దానికి లాక్ ఉందని చెప్పేసి పిల్లలే చెప్పారు. పిల్లలు చెప్పిన తర్వాత నాకు వచ్చి ఇన్ఫామ్ చేయడం జరిగింది. తర్వాత డోర్ కొడితే డోర్ ఎవరు ఓపెన్ చేయలేదు. డోర్ ఓపెన్ చేయకపోతే పిల్లలు పైకెక్కి చూస్తే హ్యాంగ్ చేసుకున్నట్టు ఏదో కనిపించింది. వెంటనే సార్ వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది. వచ్చి పగలు కొడితే తను అక్కడ హ్యాంగ్ చేసుకొని ఉంది. దాని తర్వాత తనని ఎవరు టచ్ చేయలేదు, ఏం చేయలేదు. ఆ పాటికే నేను చూసే పాటికే తన పాదాలు కింద ఆనుతున్నాయి, నాలుకే బయటకు తీసుకుంది. అంటే మీరు ఆమె బయటికి వెళ్ళేటప్పుడు చూడలేదా రూమ్లో? నైట్ నిద్రలో ఎవరు చూస్తారు? 4-5 టైంకి వెళ్ళి ఉంటుంది. అందరు 7కి లేస్తారు. పిల్లలందరైనా 7కే లేచి స్నానాలు అవి చేసి కాలేజ్ 9కి. సో 7కి లేచి స్నానాలన్నీ చేసి 8కి మెస్కి వెళ్ళి 9 వరకు కాలేజ్కి వస్తారు. నేనైనా 7కే లేస్తాను. అంటే ఆమె రోజు ఎన్ని గంటల వరకు చదువుకుంటుంది, అసలు ఏం జరిగింది? నైట్ 10:30 వరకు చదువుకొని పడుకుంటారు. పిల్లలు ఎవరైనా 10:30, 11 వరకు సైలెంట్ అయిపోతుంది. తనైతే 3 డేసే అవుతుంది వచ్చి. 27th రోజు తను రిపోర్ట్ చేసింది. వచ్చి 3 డేస్ అవుతుంది. అండ్ 3 డేస్లో కూడా తను ఏం సస్పిషియస్గా బిహేవ్ చేయడం, ఒక్కతుండడం ఏం చేయలేదు. పిల్లలతోటి కలిసే ఉండేది, పిల్లలతోటి కలిసే తినేది, పిల్లలతో కలిసే వచ్చేది. తనని అనుమానించడానికి కూడా ఏం లేకుండే. అయితే ఇప్పుడు నిన్న జరిగిన ఘటన ఉదయం మీరు ఎన్ని గంటలకు చూసారు అమ్మాయి? 6:40కి డోర్ ఓపెన్ చేయట్లేదన్న విషయం తెలిసింది. దాని తర్వాత డోర్ పగలగొట్టి అదంతా అయిపోయేసరికి 7:10 అయింది. వాళ్ళ పేరెంట్స్కి ఆ లోపలనే 7:10 తెలిసిన తర్వాత ఒక 10-15 మినిట్స్కి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మీరు చెప్పండి అమ్మా, రక్షిత ఎలా ఉండేది మీతో, ఎట్లా ఉంది? తను వచ్చింది మంగళవారం రిపోర్ట్ చేసింది. నేను వాళ్ళకి ఇంట్రడక్షన్ క్లాస్ లాగా మామూలుగా ఒక పరిచయం ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ క్లాస్కి వెళ్ళాను. అందరినీ ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. పిల్లలందరూ బాగానే ఉన్నారు, హ్యాపీ ఫేసెస్తోనే ఉన్నారు. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పండి, నేను లేకపోయినా దుర్గా మేడం మీ దగ్గరే ఉంటారు, అది అట్లయినా చెప్పండి అని చెప్పాను. కాకపోతే మాకు అనుమానాస్పదంగా కానీ తను ఒక్కది తిరగడము, ఒక్కది ఉండడము అట్లా ఏం చేయలేదు. పిల్లలతోనే మెస్కి వెళ్ళేది, పిల్లలతోనే కాలేజ్కి వచ్చేది, అట్లానే ఉండింది. తను వచ్చి ఒక 3 డేసే కదా అయింది. మహిళలకు అంటే అమ్మాయిలకు ఎక్కువ వారికి ఉన్న సంబంధాలు అవన్నీ తెలుస్తూ ఉంటాయి. పరిచయాలు చేసుకున్న తర్వాత వారి బాగోగులు గమనించాల్సిన, మీరు కేర్ టేకర్లకు ఉన్నారు, గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆమె ఎలా ఉండేది, ఎట్లా గమనించారు, ఏంది అంతా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారు? అయితే ఇటువంటి సంఘటనలు ముందే కాకుండా, ఇటువంటివి చోటు చేసుకోకుండా ఉండడానికి మేము మా టీచింగ్ అసోసియేట్ దుర్గాన్ని వాళ్ళ ఎదురుగా రూమ్ వాళ్ళ ఉన్న ప్లేస్లోనే పెట్టినాం. హాస్టల్లోనే ఒక రూమ్లో ఉన్నది. సో నాకంటే ఎక్కువ తనకు ఇంకా మానిటరింగ్ చాలా ఉంటుంది. నేను వస్తూ పోతుంటా కానీ తనకు మానిటరింగ్ చాలా ఉంటుంది. తను ఒక అంటే
సూసైడ్ కోసం ప్లాన్లో అంటే ఆ మైండ్ స్టేజ్లో ఉన్నట్టు మాకు ఎప్పుడు అనిపించలేదు. తనకి చూసుకోవచ్చు, అమ్మాయి గత 3 రోజుల క్రితం జాయిన్ అయింది. ఎలాంటి అనుమానాస్పదంగా వ్యవహరించలేదు. మేమతో పాటు రోజువారీగా ఉన్న సమయంలో ఏదైతే 4 గంటలకు స్టూడెంట్స్ అందరు కూడా లేచి రెడీ అయ్యే పరిస్థితి ఉంది. మా అమ్మ అందరికంటే కొంచెం ముందు వెళ్ళి అక్కడ హ్యాంగింగ్ చేసుకున్నారని చెప్పి కేర్ టేకర్లు చెప్తున్న పరిస్థితి. రుద్రూరులోని ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీలో రక్షిత అనే మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు అయితే తెలియరాలేదు. తల్లిదండ్రులు అయితే పూర్తిగా ఆరోపిస్తున్నారు. దీనికి అంతటికి గల కారణం కాలేజీ యజమాన్యమే బాధ్యత వహించాలని. కానీ ఆత్మహత్య చేసుకున్న తర్వాత బాడీని తల్లిదండ్రులకు తెలపకుండా బాడీని కిందికి దించడం, దీనికి అంతా కూడా పోలీసులు కాలేజీ యజమాన్యమే పూర్తిగా బాధ్యత వహించాలని చెప్పి తల్లిదండ్రులు అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీనికి అంతటికి సంబంధించి బాడీని కిందికి దించడానికి మొదటగా సంతకం పెట్టుకున్న వ్యక్తి ఉన్నాడు. అసలు మీరు ఏమైతారు రక్షితకు, ఏంది అసలు ఏం జరిగింది? అక్బర్నగర్లో కాలేజీలో మన పాప ఉంది, అక్కడ సూసైడైజ్ చేసుకుందంట. మరి వెళ్ళి అక్కడ చూడు, మరి ఏంది ఏం కథ ఏమైంది అడుగు అనేసి దూరం నుంచి చూడమన్నారు. చూశాను. అక్కడ ఏమైందో లోపల కూడా నేను వెళ్ళలేదు అర్ధ గంట వరకు. ఇక తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి తీసుకెళ్లారు. లోపలికి తీసుకెళ్ళిన తర్వాత ఆ డోర్ లాక్ వేసింది ఉంది. అక్కడ లాక్ వేయడం వల్ల డోర్ లోపల నుంచి తీసేయడం వల్ల చూసాము. దానికి పైన మన చున్నీతోని ఉరేసుకొని ఉంది. కింద బకెట్ ఉంది. ఆ బకెట్ పక్కకి జరిగేసి ఆ బాడీని తీసేసి మరి ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఎలక్ట్రిక్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ మరి నువ్వేమవుతావు అంటే మా చిన్నాన్న పంపడం వల్ల నేను ఇక్కడ వచ్చాను, మాకు మా చిన్నాన్నకు చుట్టమవుతాడు అని నేను అన్నాను సార్ వాళ్ళకు. అయితే వాళ్ళు మరి మన చుట్టం అంటే అవుతా అంటున్నావు కదా, మరి ఇట్లా సార్ వాళ్ళు వచ్చింది సత్యం, అది వాళ్ళు వచ్చే వరకు బాడీ ఆపేది సార్, నాకు వాళ్ళు అద్దంటుర్రు, వాళ్ళు రావడానికి 2 hours 3 hours అవుతుందట, అర్ధగంట కానీ గంట కానీ 3 గంటలు కానీ వాళ్ళు వచ్చేదాకా తీయకుండా ఉండమంటుండ్రు సార్, ఆపమంటుర్రు, నేను పెట్టను సార్ అని కూడా వాళ్ళు నువ్వైతే మా ప్రాసెస్ అయితే మేము చేసుకోవాలి అనేసి పోలీసులు అనడం వల్ల అన్నారు కూడా, మా ప్రాసెస్ మేము చేస్తాము అనేసి అన్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ వాళ్ళు వచ్చి ఆ డోర్ తీయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకా వేరే వ్యక్తి పైన చున్ని కోయడం జరిగింది. చూశాను కాబట్టి అక్కడ ఉన్నాను. నిన్ను పోలీసులు సంతకం బలవంతంగా పెట్టించుకున్నారా, ఏం జరిగింది అసలు? అక్కడ ఆయన పైన మీరు ఎవరైతే ఉన్నారో మీరైతే మీరు చుట్టమైతే అంటున్నావు కదా, మీ చుట్టలే కదా మేము అంటున్నావు, మీ చిన్న వాళ్ళ బంధువులే కదా అంటారే, పైన నువ్వు బంధువు అంటున్నావు కాబట్టి సంతకం పెట్టా అంటే నేను పెట్టాను అంతే. నిన్ను పెట్టుమని బలవంతం చేసిరా లేకపోతే కావాలని పెట్టు ఖచ్చితంగా నేను పెట్టు అన్న? బంధువు అవుతావు కాబట్టి నువ్వు పెట్టు అన్నారు. నువ్వు పెట్టానవా? నేను పెట్టా అనేసి నేను అర్ధగంట కూడా మురగించిన అని వాళ్ళు వినిపించుకోలేదు. నేను పెట్టా అని అరగంట కూడా మరీ అరగంట పోయి మరి గంట అయింది. గంట అయిన తర్వాత కూడా నేను పెట్టా అనగా కూడా మళ్ళీ పెట్టవడం జరిగింది. అప్పుడు ఖచ్చితంగా చూసుకోవచ్చు, ఏదైతే యూనివర్సిటీలో రక్షిత ఆత్మహత్యకు గల కారణాలు అయితే పూర్తిగా దీనికి పోలీసులు బాధ్యత వహించాలని చెప్తున్నారు కుటుంబ సభ్యులు. ఏదైతే ఈ హాస్టల్, ఇదే గర్ల్స్ హాస్టల్, ఇది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అని ఉంది. ఇది ఇక్కడ ఏదైతే రుద్రూరులో ఇది పరిశోధన కేంద్రం, చెరుకు పరిశోధన కేంద్రం. ఇక్కడ నుండి పూర్తిగా చెరుకుకు సంబంధించిన పరిశోధన కానీ మిగతా రకాల వ్యవసాయానికి సంబంధించిన దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇవన్నీ జరుగుతాయి. దాన్ని అన్నింటి కూడా ఇక్కడ నుండే ఏదైతే పోలీసులు చెప్తున్న వర్షన్ అయితే దీనికి అంతటి కూడా డిఫరెంట్గా ఉంది. ఏదైతే బాధితులు కుటుంబ సభ్యులు రాకముందు ఇక్కడ మాతో సంతకం పెట్టించుకున్నారో, నాకు బాబాయ్ మా చిన్నాన్న ఇక్కడ నుంచి నన్ను వెళ్ళి అక్కడ చూడమన్నందుకు నేను ఇక్కడికి వచ్చి దూరం నుండి చూస్తే మీరు బంధువు అవుతారు కదా అని మాతో బలవంతంగా పోలీసులు సంతకం పెట్టించుకొని బాడీని కిందికి దించారు. అయితే పోలీసులు వారి పనుల్లో భాగంగా ఏదైతే యూనివర్సిటీలో రక్షిత మృతి చెందిన ఘటనకు సంబంధించి పోలీసులు వారి విధుల్లో భాగంగా ముందుగా మేము తొలగించాలి, బాడీని మా పని మేము చేసుకోవాలి కాబట్టి నువ్వు సంతకం పెట్టు అని చెప్పి అన్న నేపథ్యంలో నేను సంతకం పెట్టాను. కానీ పూర్తి స్థాయిలో పోలీసులు అయితే ఇక్కడ భారీగా మోహరించి విద్యార్థి సంఘాలను కూడా ఇక్కడ నుండి బయటికి పంపిన పరిస్థితి అయితే నెలకొంది. ఏదేమైనప్పటికీ రక్షిత మృతికి గల కారణాలు అయితే పూర్తిగా తెలియరాలేదని చెప్పాలి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.